హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను శ్రావణిని. ఇవాళ మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయినటువంటి పెసర దోశ అండి. చాలా టేస్టీగా మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఒక కప్పు రైస్ని ఇలా నానబెట్టుకోవాలి. బియ్యంని ఒక 2-3 గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. అంటే పెసరపప్పుతో పాటుగా ఇలా నానబెట్టుకొని మనం ఫస్ట్ బియ్యంని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పిండిలా రుబ్బుకోవాలి. ఆ తర్వాత 2-3 గంటల వరకు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని కూడా ఇందులో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటుగా 3 లేదా 4 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నవి వేసుకోవాలి. అలానే కర్రీ లీవ్స్ వేసుకొని అల్లం ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం అనేది హీట్ అయిన తర్వాత ఒక 2 గంటల పిండిని తీసుకొని ఇలా చుట్టూరా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పైన ఆయిల్ని వేసుకోవాలి. పెసర దోశ కదండి, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది. కాబట్టి మనం ఆయిల్ అనేది ఎక్కువగా వేసినట్లయితే ఈ పెసరట్టు అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మనం తిప్పేద్దాం. ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత 2 వైపులా కూడా కాల్చుకుంటేనే ఈ పెసర దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనం పెసరట్టుని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ అనేది. సింపుల్గా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.